దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపరచుదామా. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఈ ప్రాంతంలో దేవుడు రెండోసారి కూడికలో దేవుడు మనల్ని ఇక్కడ తీసుకుని వచ్చిన విధానం బట్టి నేను దేవుడికి స్తోత్రాలు చెప్తున్నాను. ఈ దినము పెళ్లి కార్యం ఉన్న వలన మీరందరూ కొంచెం ఆలస్యంగా వచ్చారు, అయినా పర్వాలేదు. ఈ దినము నేను ఇద్దరిని ఇక్కడ మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయాలని నేను ఆశపడుతున్నాను. యేసుదాసు బ్రదరు తన సత్యమని ఇక్కడికి రావాలని నేను ఆహ్వానిస్తున్నాను. ఇద్దరు రండి. అదే మార్గా నా తల్లి కూడా ఇక్కడికి రావాలని నేను ఆకర్షిస్తున్నాను. ఎందుకు ఈ విషయం ఇక్కడ చెప్పాలని అనుకుంటున్నానంటే, యేసుదాసు బ్రదరు చెన్నైలో చాలా బిజీ, ఫిజియోథెరపీ డాక్టర్. ఈయన ఫిజియోథెరపీ డాక్టర్, చెన్నైలో చాలా బిజీ అండి. మమ్మల్ని కూడా చూడొచ్చు కానీ ఈయన చూసే కష్టం. హల్లెలూయా. అట్టంటి బిజీలో ఇక్కడ నెలకి ఇక్కడ మీటింగ్ జరపాలని ఎంతో ఆసక్తి, చాలా బిజీ అండి. పొద్దున్నే 8 గంటలకు లేస్తడం తెలవదు, నైట్ 8 గంటలకి కొనుక్కుంటడం తెలవదండి. అయినా ఈ ప్రాంతంలో జరిగే విషయాల కోసము భారంతో ప్రార్థన చేసి ఇక్కడ ఈ కూడికల్ని దేవుడు ఏర్పరిచిన ఈ కుటుంబానికి మనం చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపరిచినాము. హల్లెలూయా, హల్లెలూయా. ఇట్లాంటి మంది ఒక 10 మంది ఉంటే చాలండి ఒక దేశానికి. దేవుడు మేలైన కార్యాలు జరిపించును గాక. హల్లెలూయా. చాలా బిసైన షెడ్యూల్ కూడా ఈ సీరాల ప్రాంతంలో కూడికి ఎంతనే నేను జరపాలి. ఇక్కడ ఆయన అనుకుంటే చెన్నైలో జరపాలి అంటే ఈ గ్రామము, ఈ దేశము, ఈ పట్టణము ఆశీర్వాదకరంగా మారాలని ఎంతో డబ్బు ఖర్చు పెట్టి ఈ మీటింగులు జరిపిస్తున్నాను. చప్పట్లు కొట్టి నేను గొప్పతనానికి నేను చెప్పలేదు, వాస్తవము. నేను మర్చినా కూడా నా దేవుడు మరువని దేవుడు. హల్లెలూయా. వీళ్ళు మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. వీళ్ళు ఇంకా ఈ కూడికి ఎట్ట కాదండి, ఇంకా చాలా భయంకరంగా దేవుడు నడిపించాలా, భయంకరమైన అద్భుతాలు జరగాల, మేలైన కార్యాలు సాక్షి అనేక జీవితాలలో దేవుడు చేయాలని మీరందరూ ప్రార్థన చేయండి కుటుంబాని కోసము. హల్లెలూయా. అదే విధంగా నా తల్లి గారు, మేము 6 మంది అన్నదమ్ములమి, 6 మంది ఈరోజు సేవలో ఉన్నాం. దానికి కారణం నా తల్లి. చప్పట్లు కొడదామా. హల్లెలూయా. మీకు చెప్పాను పోయినల్లా, మా తల్లికి 3 పూట్ల అన్నం ఉండదండి, 3 పూట్ల ప్రార్థన. ఆయన తాగుడికి బానుషు. అయినా తల్లి ఫ్యామిలీ బెంగళూరు, రిచ్ అయిన ఫ్యామిలీ. మేము చిన్న బిడ్డలుగా ఉన్నప్పుడు మమ్మల్ని వదిలిపెట్టి ఎక్కడికి పోకుండా మమ్మల్ని చూసుకున్న తల్లి. ఈ తల్లి మా మామగారు ఎదురింట్లో ఒక ప్లేట్ అన్నం ఇస్తే మాకందరికి ఒక్కొక్క ముద్ద పెట్టి నీళ్లు తాగి పడుకున్న రోజులు. ఈరోజు మేమందరం సేవకులుగా ఉన్నాం. చప్పట్లు కొడదామా. హల్లెలూయా. మీ ప్రార్థన మీ బిడ్డలకి చాలా అవసరము. నేను ఎందుకు తల్లి గారిని చూపిస్తున్నానంటే, మీ బిడ్డలకి మీ ప్రార్థన చాలా అవకాశం, చాలా మంచిదండి. మీ బిడ్డలు కూడా సేవకులు అయితే ఎంత సంతోషం, నిజమా కాదా? హల్లెలూయా. అదే విధంగా మీరు కూడా మీ బిడ్డల కోసము ప్రార్థన చేయండి. మేము 6 మంది పడుకొని నిద్రపోతుంటే మా అమ్మ నైట్లో ఒక్కొక్కరి తల మీద చేయి పెట్టి ప్రార్థన చేసి మమ్మల్ని నిద్రలో నడిపిస్తారు. ఈరోజు ఆమె కళ్ళు ముందర మేము 6 మంది సేవకులుగా ఉన్నాం. హల్లెలూయా. మాకు 2 చర్చిలు ఉన్నాయండి. అయినా దేవుడు ఇక్కడ బ్రదర్ మూలంగా ఈ కూడికని రెడీ చేసిన వీళ్ళని మనం చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపరుచుదాం. హల్లెలూయా. సరే, మనం కూర్చుందాం, మనం ప్రార్థన చేసుకుందాం. ప్రేమ స్వరూపుడైన మా యేసయ్యా, నీకు స్తోత్రము, వందనాలు నాయనా. ఆకాశము నా సింహాసనము,
భూమి నా పాదపీఠమని చెప్పిన దేవా, ఇదో నీ పాదపీఠను నాయనా. వచ్చిన ఒక్కొక్క బిడ్డని కరంలో పిడిస్తున్నా. వచ్చిన ఒక్కొక్క బిడ్డని మీరు ఆశీర్వదించమని అడిగించున్నాము స్వామి. మీరే ముందు నడిపించుకోమని నా ప్రియుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొచ్చినాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా చెప్పుదామా? రెండు చేతులు ఉన్న వాళ్ళ మట్టుకు హల్లెలూయా చెప్పుదామా? హల్లెలూయా. హల్లెలూయా. ఈ దినము వాక్యము అంశం ఏంటంటే మనం తీసుకుందాం. యోహాను సువార్త 14వ అధ్యాయము 1వ వచనాన్ని మనం చదువుకుందాం. మీ హృదయమును కలవరపడకనియ్యుడి, నా యందు విశ్వాసం ఉంచుడి, నా తండ్రి ఇంట విశ్వాసము కలదు. హల్లెలూయా. హల్లెలూయా. హల్లెలూయా చెప్దామే. హల్లెలూయా. చూడండి, ఈ దినము నా ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన ఎవరవ్వకండి, ఇది వాక్యం సమయము కాబట్టి వాక్యాన్ని విశ్వాసం ఏం చేస్తారంటే మనల్ని వెనకుండా చేస్తారు. దయచేసి మీరు వాక్యం మొత్తం చూడండి. హల్లెలూయా. చూడండి, నా ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన చెప్తున్న మొదటి మాట ఏంటంటే మీ హృదయాన్ని కలవరపడకండి. ఎవరందు విశ్వాసం ఉంచాలంట? దేవుని యందు విశ్వాసం ఉంచండి. నా యందు కూడా మీరేం చేయండి? విశ్వాసంతో ఉండండి. చూడండి, నా ప్రభు అయిన యేసుక్రీస్తు 3.5 సంవత్సరము, ఎన్ని సంవత్సరాలు? 3.5 సంవత్సరం ఆయన సేవ చేసింది. 1 వయసు నుంచి 30 వయసు దాకా తన తల్లికి తన తండ్రికి ఒక బాధ్యతతో ఉండి ఆయన బయటకు వచ్చినప్పుడు 3.5 సంవత్సరం సేవలో ఆయనకు ఒక కుటుంబాన్ని ఏర్పరచుకున్నాడు. ఎంతమంది ఆమేన్ చెప్తున్నారు? హల్లెలూయా. ఒక కుటుంబాన్ని దేవుడు ఆయన ఏర్పరచుకున్నాడు. ఎవరు ఆ కుటుంబం అంటే 12 మంది అపోస్తలులని దేవుడు ఏర్పరచుకున్నాడు. హల్లెలూయా. ఈ దినము ప్రేమైన సంగమా, నిన్ను నన్ను దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. ఎంతమంది హల్లెలూయా చెప్తారు? హల్లెలూయా. తమిళ పాట మీకు ఎంతమందికి అయితే ఇష్టం? తమిళ పాట మీకు అర్థమవుద్దా? అర్థమవుద్దా? హల్లెలూయా. என் தாயொருவாகும் முன்னே என் கருவை கண்டீரையா, என் பேர் உருவாகும் முன்னே பேச்சொல்லி அழைத்தீரையா, என் தாயொருவாகும் முன்னே என் கருவை கண்டீரையா, என் பேர் உருவாகும் முன்னே பேச்சொல்லி அழைத்தீரையா. எப்படி பாவமைக்கு நன்றி சொல்ல வார்த்தையே இல்லை. நீங்க போது என் வாழ்க்கை முழுவதும் வேறு ஆசையே இல்லை. எப்படி பாவமைக்கு நன்றி சொல்ல வார்த்தையோ இல்லை. நீங்க போது என் வாழ்க்கை முழுவதும் வேறு ஆசையே இல்லை. என் தாய் உருவாகும் முன்னே என் கருவை கண்டீரையா, எலும்புகள் உருவாகின, சதைகள் உருவாகின, நரம்புகள் உருவாகின, தரிசனம் உருவானதே. தாய் கருவிலே தரிசனம் உருவானதே. எலும்புகள் உருவாகின, நரம்புகள் உருவாகின, தசைகள் உருவாகின, தரிசனம் உருவானதே. தாய் கருவிலே தரிசனம் உருவானதே. எப்படி பாவமைக்கு நன்றி சொல்ல வார்த்தையே இல்லை. நீங்க போறிய வாழ்க்கை முழுவதும் வேறு ஆசையே இல்லை. எப்படி பாவமைக்கு நன்றி சொல்ல வார்த்தையே இல்லை. நீங்க போறிய வாழ்க்கை முழுவதும் வேறு ஆசையே இல்லை.
ఈ పాట పాడిన ఒక వ్యక్తి ఎవరంటే పేపర్లు ఏరుకునేవాడు. ఎవరు? కుప్పలో ఉండే పేపర్లు ఏరుకునేవాడు. ఈరోజు పెద్ద సేవకుడు. చెప్పట్లు కొట్టి కుప్పల నుంచి నిన్ను దేవుడు గోపురంలో కూర్చోబెడుతున్నాడు. మన దేవుడు ఎట్టంటే దేవుడు మనల్ని ఆయన ఎన్నుకొని ఉన్నాడు. ఎంతమంది ఆమె చెప్తారు? హల్లెలూయా. చూడండి, 12 మంది శిష్యుల్ని దేవుడు ఏర్పరచుకున్నాడండి. ఎందుకు ఏర్పరచుకున్నాడు తెలుసా? తన చిత్తాన్ని నెరవేర్చుకోవాలని 12 మంది శిష్యుల్ని ఆయన ఏర్పరచుకున్నాడు. ఆయనకు ఒక ఫ్యామిలీ. ఎవరు? ఈ 12 మంది. ఈ 12 మంది 3.5 సంవత్సరము ఆయన కూడా సేవలు ఉన్నారండి. ఆయన చెప్పిన మాట ప్రకారంగా జీవించిన వాళ్ళు ఉన్నారు. ఈ దినము మనం రక్షించబడి ఎంతమంది అయితే 5 సంవత్సరాలు రక్షించబడి ఉన్నారు? ఇక్కడ చేయొచ్చు, చూపించు. ఎంతమంది అయితే 5 సంవత్సరాలు రక్షించబడిన వాళ్ళు ఉన్నారా? 10 సంవత్సరాలు రక్షించబడిన వాళ్ళు ఉన్నారా? నేను తెలుగులోనే మాట్లాడుతున్నా, నేను తమిళలో మాట్లాడలేదు. రక్షించబడి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? మీరు చెప్పాలా? ఎంతమంది? ఎన్ని సంవత్సరాలు అవుతుంది? 5 సంవత్సరాలు రక్షించబడిన వాళ్ళు చేయొద్దండి. 7 years. సరే, 10 సంవత్సరాలు రక్షించబడిన వాళ్ళు ఎవరైనా ఉంటే చేయొద్దండి. 5 సంవత్సరాలు రక్షించబడిన వాళ్ళు, 2 సంవత్సరాలు రక్షించబడిన వాళ్ళు, 1 సంవత్సరం రక్షించబడిన వాళ్ళు, 20 సంవత్సరాలు రక్షించబడిన వాళ్ళు. చూడండి, అంటే ఇంకా మనకేం తెలవలేదంటే సత్యం తెలవాల. ఏం తెలవలేదు? సత్యము తెలవాల. సరే, ఎంతమంది బాప్తిసం పొందుకున్నారు? బాప్తిసం పొందుకుని ఎన్ని సంవత్సరాలు అవుతుంది? 5 సంవత్సరాలు అవుతుందా? నేను బాప్తిసం పొందుకొని 5 సంవత్సరాలు అయిన వాళ్ళు చేయొద్దండి. నేను బాప్తిసం పొందుకొని 15 సంవత్సరాలు అయిన వాళ్ళు చేయొద్దండి. నేను బాప్తిసం పొందుకొని 10 సంవత్సరాలు అయిన వాళ్ళు చేయొద్దండి. లేదు. అయినా నా ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయనకు ఒక కుటుంబం కావాలండి. ఈ 12 మంది శిష్యుల్ని దేవుడు ఏర్పరచుకున్నాడు. ఎందుకు ఏర్పరచుకున్నాడంటే తండ్రి చిత్తాన్ని నెరవేర్చుకోవాలని, చేయాలని ఈ 12 మంది శిష్యుల్ని ఏర్పరచుకున్నాడు. ఒక దగ్గర ఏం అడుగుతున్నారంటే, నీ శిష్యులు ఎప్పుడు ఉపవాసం ఉండరా? ఎవరు అడిగేది? ప్రజలు అడుగుతున్నారు. ఏమని అడుగుతున్నారు? యేసయ్యని, నీ శిష్యులు ఎప్పుడు ఉపవాసం ఉండరా, ప్రార్థన చేయరా అన్నప్పుడు యేసయ్య ఏం చెప్పాడు తెలుసా? వాళ్ళు కూడా ఉండేది ఎవరు? వాళ్ళకి దిగులు ఉందా? చింత ఉందా? బాధ ఉందా? కన్నీళ్ళు ఉన్నాయా? ఒక దినం వస్తుంది, మనిషి కుమారుడు ఎత్తుకునే సమయం వస్తుంది, ఆ దినం వాళ్ళు ఉపవాసం ఉంటారంట. హల్లెలూయా. ఎప్పుడైతే యేసు ప్రభు పోయాడో, ఈ పేతురు దేవుడు ఎన్నుకున్న ఆయన పైన ఇంట్లో కూర్చొని ఆ 12 మంది కూడినప్పుడు ప్రార్థన చేసినప్పుడు 3,000 మంది రక్షించబడాలట. చప్పట్లు కొట్టి దేవుడు మహిమచ్చినావా? ఎప్పుడు? యేసయ్య ఉన్నప్పుడు చేయలే పని. వీళ్ళు ఎప్పుడైతే యేసయ్య ఆయన చక్కనే ఉండేది. ఒక మాట ఏం మాట తెలుసా? 1 గంట సేపు ప్రార్థన చెయ్యమ్మా. ఏం చెప్తున్నాడు శిష్యులకి? నేను ఆ స్థలానికి పోతున్నాను, ఇక్కడ కూర్చొని 1 గంట ప్రార్థన చెయ్యి. ఎందుకు చెప్పాడు తెలుసా? నువ్వు నేను శోధనలో ప్రవేశించుకున్నట్లుగా 1 గంట సేపు ప్రార్థన చేయని శిష్యులకి చెప్పి ఆయన పోయారంట. ఆయన ప్రార్థన ముగించుకు వచ్చిన వెంటనే అందరూ ఏం చేస్తున్నారంట? గొరక్కలు పెట్టి నిద్రపోతున్నారు. ఆ గొరకల సౌండ్ ఎట్లుంది తెలుసా? భయంకరంగా ఉంటుంది. ఇదనము మనం ప్రార్థన చేయమండి అంటే మనకు సమస్యలు అన్నీ కావాలా? ఎట్లా వస్తాయనండి? నేను 1 రోజు పనికి పోయా, నాకు 20,000 జీతం అనుకోండి. 1 రోజు నేను పనికి పోయినా 20,000 జీతం ఏమంటే ఇస్తారా? నెలకి నాకు 20,000 జీతం అనుకోండి. 1 రోజు పనికి పోయినా 20,000 ఏమంటే ఇస్తారా? ఎవరైనా ఇస్తారా? ఏమి? ఎందుకు? నేను పనిచేసిన 2 రోజులు, 1 రోజు. 1 రోజుకి ఎవరైనా 20,000 ఇస్తారా? 30 రోజులు పని చేస్తేనే
నీకు 20,000 రూపాయలు జీతం. ఈ లోకంలో ఉన్న ఒక యజమానుడే అట్టంటే నిన్ను నన్ను సృష్టించిన నా తండ్రి ఒక్కొక్క దినము నీ కుటుంబాని కోసము, నీ దేశాని కోసము, నీ గ్రామం కోసము నువ్వేమి చేయాలంట? 1 గంట సేపు నువ్వు ప్రార్థన చేయాలి. శిష్యులు వెళ్ళ. ఆయన ఎప్పుడైతే చనిపోయాడో యేసయ్యని చంపేశారు, మనల్ని కూడా చంపేస్తారు వీళ్ళు. ఎవరిలో వచ్చింది డౌట్? శిష్యులకు వచ్చింది. యేసయ్యనే చంపేశారు, మనల్ని కూడా చంపేస్తారు వీళ్ళని ఒక ఇంట్లో పోయి దాంకొని ఉన్నారు అందరూ. ఈరోజు మనం చాలా మంది దాంకొని ఉన్నాం. హల్లెలూయా. వాళ్ళ మధ్యలో వచ్చి ఏం చెప్పారు తెలుసా? మీ హృదయం కలవరపడకీయండి. చప్పట్లు కొడదామా? హల్లెలూయా. కలవరముతో, వేదనతో, దుఃఖముతో, కన్నీళ్లతో వాళ్ళందరూ ఏమైపోయారు? యేసయ్య ఇప్పుడు మన కూడా లేడు. మనల్ని ఏమి చేస్తారు, మనల్ని ఎంత హింసిస్తారు, ఈ 3.5 సంవత్సరానికి కూడా మనం తిరిగామే, మనల్ని కూడా ఊరికి వదిలిపెట్టరు అని చెప్పి వీళ్ళందరూ ఏం చేశారంట? భయపడుతున్నారంట. భయపడేటప్పుడు ఒక వాక్యము ఆయన దర్శనమై మొదటి చెప్పిన మాట ఏంటంటే, మీ హృదయాన్ని కలవరపడకీయండి. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపరచుదామా? ప్రేమైన సంగమా, ఈ దినము నువ్వు ఏదో ఒక విషయంలో కృంగిపోతున్నావు, లేవలేకున్నావు, నీ పరిస్థితులు తారుమారుగా ఉన్నాయో, నా అప్పుల బాధలు తీర్చలేకున్నాను, కృంగిపోతున్నావా? దేవుడు నీ కోసమే వచ్చున్నాడు. హల్లెలూయా. దేవుడు నీ కోసమే వచ్చినాడు. మన హృదయాన్ని కలవరపడకుండా ఉండాలంటే మనం ఏమి చేయాలి? 6వ వచనాన్ని చదువుకుందామా? దాంట్లోనే యేసు ఆయన ఏమంటున్నాడంట? నేనే నీకు ఏమంటున్నాయినా? నేనే నీకు మార్గము. నా మార్గంలో నడిచే వాళ్ళ హృదయాల్ని కలవరపడదు. ఎవరి మార్గంలో? యేసయ్య మార్గంలో నడిచే వాళ్ళ హృదయాన్ని కలవరపడదు. ఈ దినము ప్రేమైన సంగమా, దేవుడు మనకు ఒక ఆలోచన ఇస్తే మనం ఒక ఆలోచనలో నడుస్తాం. దేవుడు మార్గంలో ఎవరైతే నడుస్తారో, ఎవరైతే జీవిస్తారో, ఎవరైతే బతుకుతారో, ఎవరైతే ఆయనకి నిజంగా ఉంటారో వాళ్ళ హృదయాన్ని కలవరపడకుండా వాళ్ళని దేవుడు ఆశీర్వదించే దేవుడు. చప్పట్లు కొట్టి దేవుడిని మహిమపరచుదామా? ఎవరి మార్గంలో? యేసయ్య మార్గంలో నడవాలి. యేసయ్య మార్గంలో నడవాలంటే నువ్వు నేనేం చేయాలి? మనం ప్రార్థన చేయాలి. మొదటి ప్రార్థన అండి. ప్రార్థన లేని ఇల్లు పైన కప్పు లేదంట. ఇంటికేమి లేదు, కప్పు లేని ఇల్లు ఎట్టుంటుందండి? 1 నిమిషం ఆలోచించి చూడండి. ప్రార్థన లేని ఇల్లు పైన కప్పు ఉండదంట. అప్పుడు ఆ ఇల్లు ఎట్టుంటది? ఎండ సేడబడుద్ది, వాన సేడబడుద్ది. మనం పడుకోనవద్దా? కూర్చోనవద్దా? నిలబడనవద్దా? ప్రార్థన చాలా ముఖ్యమండి. యేసు చెప్తున్నాడు, నేనే నీకు మార్గము, నా మార్గంలో నడిచే వారికి నిత్య జీవాన్ని ఇస్తున్నట. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచుదామా? మనకి యేసయ్య తేటగా చెప్తున్నాడు ఆయన మార్గంలో మనం నడవాలని. మనం ఏం చేస్తాం తెలుసా? అయ్యా నీ పాదములనే నీ మార్గంలో నడుస్తానని చెప్తూ మన స్వభావం ఎట్ట తెలుసా? ఆయన మార్గంలో నడుస్తానని చెప్పి మనం ఏం చేస్తుంటే ఇంకొక దారి, మనకని ఒక మార్గం. ఆ మార్గంలో నడిచి వల్ల నీకు ఏమొస్తుందంటే ఇబ్బందులు వస్తాయి, పోరాటాలు వస్తాయి, కన్నీళ్ళు వస్తాయి, దుఃఖం వస్తుంది. అప్పుడు నీ హృదయం ఏమవుతుంది? ఏమవుతుందండి? 1 నిమిషం ఆలోచన చేసి చూడండి. ఆయన అంటున్నా నేనే నీకు మార్గమును. పౌలు అంటానండి, నేను క్రీస్తుని వెంబడించినట్లుగా మీరు నన్ను చెప్పాలా? ఎవరు చెప్పేది? సౌలు ఏం చేశాడు తెలుసు కదా, మీకు అందరికీ తెలిసిన కథే. చర్చిలో ఏం చేశాడు? కొట్టి దింసు లేపాడు. ప్రజలు ఏం చేశాడు? కొట్టాడు,
అంటే అదే పౌలు ఎప్పుడైతే నిజమైన రక్షణ పొందిన వెంటనే పౌలుగా మారాడు. ఆ పౌలు అంటున్నాడు, నేను క్రీస్తుని వెంబడించినట్లుగా మీరు నన్ను వెంబడించండి. ఈరోజు మనం ఎంతమంది వెంబడిస్తున్నాం? ఎందుకే నా జీవితం ఎట్లా ఉంది? ఎందుకు నా జీవితము ఈ పోరాటంలో ఉంది? నా జీవితము కన్నీళ్ళలో ఉంది? నేను అనుకోవచ్చు, ఆయన మార్గం వదిలిపెట్టి ఇంకొక మార్గంలో నడిస్తే మనకు అనేక శ్రమలండి. ఈ శ్రమలలో దేవుడు నిన్ను విడిపించాలంటే నీ మార్గంలో నుంచి యేసయ్య మార్గంలో నువ్వు ఎప్పుడైతే నడుస్తావో, ఎప్పుడైతే నువ్వు జీవిస్తావో, ఎప్పుడైతే ఆయన పాదాలు పట్టుకుంటావో. యాకోబు ప్రార్థన చేస్తానండి. ఎక్కడ? చెట్టు కింద యాకోబు ప్రార్థన చేస్తాను. ఏమని? నువ్వు ఆశీర్వదించేంత వరకే. ఏమంటాడో? నువ్వు ఆశీర్వదించేంత వరకు నీ పాదాలను వదలను. చెప్పండి వదమే. ఏమంటాడో? నీ పాదాలను వదలను. వద్దన అవుతుంది, చీకటి పడిపోతుంది. ఒరే యాకోబు, నన్ను వదులురా, నిన్ను ఆశీర్వదిస్తానేరా, నువ్వు వదులురా నాయనా. చెప్పండి వదమే. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు పాదం పట్టుకున్నాడండి. ఆమెకు ముందు పడిన శ్రమలు అంత ఇంత కాదు. ఎవరు? యాకోబు. ఆమెకు ఏం చేశాడంట? 7 సంవత్సరాలు. మళ్ళీ ఏం చేశాడంట? 7 సంవత్సరాలు. మళ్ళీ ఏం చేశాడంటే ఇంకొక 7 సంవత్సరాలు. మొత్తం 7 సంవత్సరాలు అయిందే, 21 సంవత్సరం. ఎప్పుడైతే దేవుడు పాదాలు పట్టుకున్నారో యాకోబు, దేవుడు ఇశ్రాయేల్ గా మార్చాడట. చెప్పండి పెట్టి ఆయన చెప్పుతున్న మాట ఏంటంటే, నేనే నీకు మార్గము, ఈ మార్గంలో నడిచేవాళ్ళు నిత్య జీవాన్ని పొందుకుంటారు. ఇప్పుడు యేసు బ్రదర్ అనే ఫ్యామిలీ ఉంది ఇక్కడ. యేసు బ్రదర్ ఫ్యామిలీలో 4, ఆయన ఫ్యామిలీ వరకు 4. ఆయన ఫ్యామిలీలో 2 మట్టి పర్వగాడికి పోయి, తల్లిదండ్రులు 2 పర్వగాడికి పోయి బిడ్డలో నరగాడికి పోతే ఏమైనా బాగుంటుందా? ఒకవేళ 2 బిడ్డలు పర్వగాడికి పోయి తల్లిదండ్రులు నరగాడికి పోతే ఏమైనా బాగుంటుందా? నువ్వు నేనేం చేయాలా? మన కుటుంబాన్ని ఆయుధపరచాలా? బుద్ధున్న స్త్రీ తన చెల్లిని ఏం చేస్తుందంటమ్మా? చెప్పాలి మీరు. బుద్ధున్న స్త్రీ తన చేతులు తన ఇల్లు ఏం చేస్తుందంట? కట్టుకోడు. ఎట్ట కట్టుకోవద్దు తెలుసా? ప్రార్థన వల్ల కట్టద్ది. దేని వల్ల కాదండి, ప్రార్థన. నీ ప్రార్థన నీ జీవితంలో ఉన్నదంటే ఏదైతే నువ్వు కోల్పోయావో, ఏదైతే నీకు హింసగా ఉన్నదో, ఏదైతే నీకు బాధగా ఉన్నదో, ఏదైతే నీకు కన్నీళ్ళు కనిపించిందో, ఈ ప్రార్థన సమస్యని దేవుడు నీకు సాధ్యంగా మారుస్తాడు. చెప్పగలమా? నువ్వు అడిగినట్లయితే. హల్లెలూయా, హల్లెలూయా. మొదటి చెప్తున్నాడు, నేనే నీకు మార్గము, ఈ మార్గంలో నడిస్తే మన జీవితాన్ని దేవుడు ఒక్కొక్క దినాన్ని ఆశీర్వదిస్తాడంట. నీ ఇల్లు పట్టదు ఆశీర్వాదం అంట. నీ ఇల్లు పట్టదంట. బుద్ధి లేని స్త్రీ తన చేతిలో తన ఇల్లు ఏం చేస్తుందంట? ఇల్లుని ఎవరైనా ఓడబెట్టుకుంటే చూసావా? ఏమంటారు? ఇంకేమైనా పైకి అన్నాను అంటారు. మనం చూస్తే ఒక గుడిసెలు ఉందనుకోండి, కావాలని ఎన్ని పీకేస్తున్నట్టు ఏమంటారు? ఆ ఇల్లు వేరే. కానీ ఇల్లుని తన చేతులను ఓడబెట్టుకుంటారు కొంతమంది ప్రార్థన లేకుండా. ఆస్తి గడిపించి కన్నీళ్లతో ప్రార్థన చేస్తుంది, దుఃఖంతో ప్రార్థన చేస్తుంది. నాకు ఇది దొరకలేదు, నాకు ఇది చేయలేదు, నాకు ఇది నడిపించలేదు, మనము అడుగుతాము అంటే దేవుడి పాదాలు పట్టుకొని లేదండి. 2వ మాట చెప్తున్నాడు ఇక్కడ, చదవండి. నేనే మార్గము, నేనే సత్యము. చప్పట్లు కొట్టి కేవలమైన మైపక్షణమా? నేనే సత్యము. ఈ లోకంలో ఒక దేవుడు ఉన్నాడంటే యేసు ప్రభు ఒక్కడే దేవుడు. ఆయన సత్యాన్ని నువ్వు తెలుసుకుంటే ఆ సత్యమని నిలబెట్టుతుంది. యోహాను సువార్త 8:32 ఈ మాట ఉంటుంది.
సత్యాన్ని తెలుసుకో, సత్యం నిన్ను విడుదల చేస్తుందంట. ఏ సత్యమో? ఏ సత్యము చదువుకొని నేర్చుకొని నువ్వు చేస్తావు. ఒక విషయం తెలుసా, నేను పెద్దగా ఏం చదవలేదండి. 4వ క్లాసు ఫెయిల్. ఏంది? 4వ క్లాసు ఫెయిల్. మా కుటుంబం చాలా కష్టంలో మమ్మల్ని చదివించడానికి కూడా లేదు. నాకు చదువు కూడా రాదు. ఆడియో బైబిల్ ఎంతమందికి తెలుసు? ఆ బైబిల్లో వాక్యం నేను చదువుకున్నా. ఏ దాంతో? మొబైల్లో ఆడియో బైబిల్ పెట్టుకున్న బైబిల్ చదువుకున్నాను నేను. ఎందుకు పనికిరాని నన్నే దేవుడు యూజ్ చేసుకుంటున్నంటే, మిమ్మల్ని నన్ను దేవుడు ఏర్పరచుకున్న దేవుడు సజీవుడైన దేవుడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు పనికిరాని నువ్వు నాకు కావాలి అని అనేది, నువ్వు నా సొత్తు. అక్కడ చేయించి చెప్పండి, నువ్వు నేను యేసయ్య సొత్తు. చప్పట్లు కొట్టి దేవుడు మహిమపరచుదాము. హల్లెలూయా. నేనే సత్యము. ఆ సత్యం మనల్ని విడుదల చేస్తుందండి. ఏ మనిషి మనల్ని విడుదల చేయలేదు. ఈ సత్యం ఎవరైతే నేర్చుకుంటారో, ఎవరైతే ఫాలో చేస్తారో, ఎవరైతే జీవిస్తారో, ఆ సత్యమైన వాక్యము నిన్ను నన్ను పోషిస్తుందండి. ఏ సత్యము? బైబిల్ ఉన్న మాట, ఒకరి కుటుంబంలో ఎంతో ఇబ్బందికరంలో ఉన్నారేమో, ఒకవేళ మీకు లేకుండా కష్టాలలో ఉన్నారు అనుకోండి, బైబిల్ని పట్టుకోండి. నైనా నువ్వు వాగ్దానం ఇచ్చావు కదా, నాకు నెరవేర్చాలి కదా అని అడగండి. నీ కుటుంబాన్ని దేవుడు పోషించిపోతానని అడగండి. హల్లెలూయా. ఆయన రాత్రి అగ్ని స్తంభంగా, పగలు మేఘ స్తంభంగా నిన్ను నన్ను పోషించే దేవుడు అండి. 3వ మాట అంటున్నాడు, నేనే నీకు జీవము. చప్పట్లు కొట్టాలి. ఇది నా జీవము, ఇది నా బలము, ఇది నా జ్ఞానము, ఇది నా తెలివి, మంద కాదు. ఈ శరీరం ఎవరిదే? మంద కాదండి. ఈ శరీరం ఎవరిదే? యేసయ్యదే. ఎందుకు ఈయన శరీరం అని నేను చెప్తున్నానని ఒక మాటతో మీకు చూపిస్తానండి. మనం పిలుస్తున్నాం కదా, బుస్సా ఏ అదే బుస్సని వదులుతున్నాడు కదా. సో దీంట్లో ఏముంది? ఏముంది? ఒక రోజుకి ఎన్నిసార్లు మనం బస్సు వదులుతున్నాం మనకు తెలుసా? ఆదాముని సృష్టించినప్పుడు తన నోటిని పెట్టి తన శ్వాసాన్ని ఇచ్చినప్పుడు ఏం మాట పలుకుతుంది తెలిసి, ఈ రోజు నీవు నేను ఒక్కొక్క రోజు నువ్వు మొదలుతున్న ఈ శ్వాసము యేసు అని పిలుస్తుందంట. హల్లెలూయా. ఆయన మనకి జీవము, ఆయన మనకి సత్యము, ఆయన మనకి మార్గము. ఈ జీవము లేకపోతే మనం ఏమి చేయలేమండి. లోకమంతా సంపాదించుకున్నాం, అన్ని సంపాదించుకున్నాం. ఈ రాత్రి చనిపోతే దేని నువ్వు తీసుకోబోతావు? చెప్పండి, ఏం తీసుకోబోతావు? ఏమైనా తీసుకోబోతావు? 10 లక్షలు తీసుకోబోతామా? మన ఇల్లు తీసుకోబోతామా? కారు తీసుకోబోతామా? డబ్బు తీసుకోబోతామా? పౌలు అంటున్నాడండి, ఏమంటుంది తెలుసా? నేను సంపాదించినంత పెంట కుప్పమంట, పెంటకు సమానం. ఏది? కోట్లకు అధిపతి పౌలు. కోట్లకు అధిపతి అయిన పౌలు అంటున్నాడు, నేను సంపాదించినంత పెంట కుప్పతో సమానం. అంటే ఎవరిని రుచి చూశాడంట? ఎవరిని రుచి చూశాడు? దేవుని రుచి చూశాడు. దేవుని ఎప్పుడు రుచి చూశాడో ఆయన అంటే, నేను క్రీస్తులో నేను ఒక పైత్యవంతుని. పైత్యకారుడు, పిచ్చోడు మన భాషలో చెప్పాలంటే. తమిళ్లో అట్టుంది. యేసు ప్రభులో నేను పిచ్చివాణ్ణి మనం చెప్తామా? ఎవరికైనా బ్రదర్ నేను యేసు ప్రభులో పిచ్చివాణ్ణి చెప్తే ఏమంటారు? అంటే పెద్ద ఒక పోస్టింగ్ లో, పెద్ద ఒక ఉద్యోగంలో ఉన్న పౌలు అంటున్నాడండి. ఏమంటున్నాడు? నేను పైత్యకారుడిని.
అవుతుంది. మనం అంటమా దేవుని ఒక్కొక్క రోజు రుచి చూశారు. ఆయన జీవాన్ని మనకి ఇచ్చిన వెంటనే మనం ఏం చేయాలంటే ఆయన కోసం మనం జీవించాలి, ఆయన కోసం మనం బతకాలి, ఆయన కోసం మనం ఒక్కొక్క రోజు ఏం చేయాలంట, మన కోసము మనం ఏం చేయాలంట, ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయకపోతే ఏ ఆశీర్వాదాలను మీకు రాదండి. వీళ్ళని అక్కడ చాలా మంది ప్రార్థన చేయించుకున్నారు. ఎంతమంది కంటిన్యూగా 1 నెల నుంచి నేను ప్రార్థన చేస్తున్నాను, మీ ఇబ్బందుల గురించి నాకు చెప్పారు. ఎంతమంది అయితే మనం ప్రార్థన చేశారు, మీ కష్టాలను నాకు చెప్పారు, నేను ప్రార్థన చేశాను. దాని గురించి 1 నెల నుంచి నేను ప్రార్థన చేశాను బ్రదర్ అనే వాళ్ళు చేయొద్దని చూద్దాం. ఎవరు చేయలా. అప్పుడు ఆశీర్వాదాలు ఎట్లా వస్తాయి చెప్పండి, ఎట్లా వస్తాయండి? 20 సంవత్సరాల ముందు ఇదే మరి మా స్ట్రీట్ ఉంటుందండి, ఇదే మన సొంత మన స్ట్రీట్ మా చెన్నైలో. ఒక్కొక్క ఇంట్లో ఒక్కొక్క శవం పడతానే ఉంది, ఒక్కొక్క ఇంట్లో ఒక్కొక్క శవం పడతానే ఉంది. సొంతంతా అల్లమాల అయిపోయింది, పరిస్థితులు మారిపోయింది. ఎవరికి భయం వేసింది, సొంతగా శవాలు ఎటు పడిపోతున్నాయి, సావులు ఏమి ఎటు పడిపోతున్నాయి. అప్పుడు మా పెద్దలు ఏం చేస్తారంటే ఒక కూడిక, ఇప్పుడు యేసుదాసు బ్రదర్ అదే చేసేది. బ్రదర్ కోసం 1 నిమిషం చప్పట్లు కొడదామా? దేవుడు ఎప్పుడైతే మా అన్న ఆడ కూడికి జరిపించాడో, 3 రోజులు కన్వెన్షన్ కూడా జరిపించాడో, అక్కడ సావులే లేకుండా జయకరంగా దేవుడు మార్చాడండి. హల్లెలూయా. అదే ప్రయాసంలో ఈ దినము యేసు బ్రదర్ పెడుతున్నాడు. ఇక్కడ ఎవరు చనిపోకూడదు, ఎవరు బాధలో ఉండకూడదు, ఎవరు ఇబ్బందులు ఉండకూడదు, ఎవరు పేరు ప్రచన రాకూడదు. బ్రదర్ కి ఈ కుడికులు నెల జరగాలని మీరు ప్రార్థించండి. దీనికి అనేక ఆటంకాలు వస్తున్నాయి, మాకు ఆ ఆటంకాలు రాకూడదు. హల్లెలూయా, హల్లెలూయా. దీనికోసము ఎప్పుడైతే మనము ప్రార్థనలు పెట్టి ఈ సొంత గురించి మనం ప్రార్థన చేస్తామో, దేవుడు అన్నిట్లో నుంచి దేవుడు వినిపిస్తున్నాడు. చప్పట్లు కొట్టి దేవుడు నామని మహిమపరచుదామా? హల్లెలూయా. చూడండి, ఒక తల్లి గారు, ఈ బిడ్డ వయసు అండి, ఈ బిడ్డకి ఏం వయసు, ఒక 10 వయసు అనుకోండి. ఆ ఇంట్లో తండ్రి లేడండి. తండ్రి లేడు. వెంటనే ఈ తల్లి బిడ్డ ఏం చేస్తున్నట్టు, అమ్మగాడ, అమ్మ ఆకలి అవుతా ఉందమ్మా, నా వల్ల తట్టుకోలేకపోతున్నాను. తల్లి వీలైన వరకు టికాషన్ ఉంటుంది కదా, టీ టికాషన్, కాఫీ టికాషన్, అది బిడ్డకి పెట్టిస్తూనే ఉంది. బిడ్డ తట్టుకోలేకపోతున్నా. తల్లి పోయి ప్రార్థన చేసి వచ్చి ఒక మాట చెప్పింది, నైనా కాకి మూలంగా మనల్ని దేవుడు పోషిస్తాను నాయనా, కొంచెం ఊరుకున్నాయినా అని. ఏంది మా నువ్వేమో ప్రార్థన చేస్తున్నావు, మనకేమో ఆకలి తీరలేదు, మన పరిస్థితి ఎట్లా ఉంది, ఏమి చేయాలని తెలవలేదు, మాకైతే బిడ్డకి ఆకలి అవుతుందమ్మా అని మళ్ళీ కూర్చొని ప్రార్థన చేసి ఈ బిడ్డ బయటికి పోయాడు. బయటికి పోయి గ్రౌండ్లో అందరూ ఆటలాడుకుంటా ఉన్నారు, క్రికెట్ ఆడుకుంటా ఉన్నప్పుడు చిన్న బిడ్డ పోయి కాకిని చూస్తా ఉంది. మా అమ్మ చెప్పింది కదా, కాకి ఏమో పోషిస్తాడంటే, ఎల్లి అని కాకి దూరంగా పోషించాడంటే, అదే మాదిరిగా వీళ్ళు కాకిని ఎత్తులాడుతూ ఉన్నాడు. అప్పుడు తన ఫ్రెండ్స్ అడిగారట, ఏంద్రా పైన ఎత్తులాడుతున్నావు అంటే అడిగారంట. లేదురా మా అమ్మ చెప్పింది, కాకులు నాకు ఆహారం పెడతాయి అని చెప్పిందిరా మా అమ్మ అంటారు. ఒరే పిచ్చివాడా, కాకి దొరికితేనే కాకి వదిలిపెట్టవు, నీకన్నా ఆహారం పెడతాయి అని వాడిని గేలు చేసి కిండలు చేశారంట. అమ్మాయినా చూస్తా వాడు చెట్టు కాడ కూర్చున్నాడు. వాళ్ళు ఏం చేశారంటే క్రికెట్ బ్యాట్ ఆడతారు కదా, ఈ క్రికెట్ బ్యాట్ ఆడిన వెంటనే బాల్ కొట్టిన వెంటనే స్ట్రైట్ గా ఒక కాకి పోతుంటే కాకి మీద పడిందండి. కాకి మీద పడిన వెంటనే కాకి కింద పడిపోయింది. కాకి కింద పడిందే ఆ కాకి చచ్చిపోయింది. ఆ కాకి నా బిడ్డ చూసి ఆ కాకిని చేతులు తీసుకున్నాడు. కాకి వాళ్ళ అమ్మ పోషిస్తానంటే కాకి చచ్చిపోయింది, ఎట్లా ఇది అనుకోలేదు. సరే ఎందుకు అమ్మగాడికి తీసుకోమది ఈ కాకిని అని చెప్పి కాకిని చేతులు పెట్టుకుని అమ్మగాడికి తీసుకున్నాడు. అమ్మమ్మ ప్రార్థనలో ఉంది.
ఈ ప్రార్థనలో ఉన్నప్పుడు అమ్మ లేచింది. లేచిన వెంటనే, అమ్మా నువ్వు చెప్పావు కాకి మూలంగా నాకు ఆహారం పెడుతుందని. ఈ కాకేమో వాడు బాగా వేసుకుంటున్నాడు, చచ్చిపోయింది. ఇది ఎంతమ్మా చచ్చిపోయింది, ఎంత మనకు ఆహారం పెట్టద్ది? రే దీన్ని ఎందుకురా తీసుకొచ్చావు వాడు? నువ్వు దాన్ని చెప్పింది నాకు, కాకి మూలంగా నువ్వు ఆహారం పెడుతుందని అని చెప్పి, ఇట్లా చేయకూడదు నాయన అని చెప్పి 2 కాళ్ళు పట్టుకుని ఇటు ఎత్తిందంట. ఎత్తలేకే తన నోట్ల నుంచి వజ్రంతో ఒక బంగారు ఉంగరం కింద పడిందంట. చెప్పట్లు కొడదామా? బంగారు ఉంగరం కింద పడిందంట. ఆ ఉంగరం తీసిందే ఆ దేశంలో ఉన్న రాజుదంట. ఆ ఉంగరం ఆయన స్నానం చేయాలని అన్ని ఉపదేశాలు పెడితే ఈ కాకిని అది ఏదో ఒక మాంసం అని చెప్పి మింగి తీసుకొని వచ్చేసింది. తీసుకొని వచ్చిన వెంటనే దాన్ని కొట్టాడు, ఇది పడాది. అయ్యో ఈ ఉంగరం రాజుది అయిపోయినే అని చెప్పి నైనా కాకిని తీసుకుని బయట వేసేసి ఆ ఉంగరం తీసుకుని వాళ్ళిద్దరు పోయి రాజుని చూశారంట. రాజు బిజీగా ఉన్నాడంట. అమ్మన రాజు వచ్చాడంట. సార్ మీ ఉంగరము కింద నా కొడుకు మరగా కాకి మూలంగా పోషిస్తూపడుతుందని చెప్పితే ఆ కాకి నోట్ల నుంచి ఉంగరం పడింది. అది మీదేనంటే ఈ ఉంగరం ఎంతసేపు ఎతికిలాడి పెద్ద గొడవే అయిందమ్మా. ఎన్ని లక్షలు తెలిసిన ఉంగరము? 12 లక్షలమ్మా ఈ ఉంగరం. చాలా థ్యాంక్స్ అమ్మా. సరే మీరు ఎక్కడున్నారు? ఈ ప్రాంతంలో ఉన్నారు. మీరేం పని చేస్తున్నారు? నాకు ఏమీ లేదండి. అప్పుడు వెంటనే పని మనిషి పిలిపించి వాళ్ళకి మంచి ఇల్లు కట్టించి వాళ్ళ జీవిత కాలం అంతా వాళ్ళకి కావలసిన ఆహారం సిద్ధపరిచారంట రాజు. హల్లెలూయా, హల్లెలూయా. మన దేవుడు ఎంత మంచి దేవుడు అండి. ఆయన అనుకుంటే ఒక్క క్షణంలో నేను ఆశీర్వదిస్తాను. ఒక్క క్షణం చాలు. నువ్వు అడిగినట్లయితే ఒక్క క్షణం చాలు. ఆ తల్లి ప్రార్థన దేవుడు విన్నాడండి. నీ ప్రార్థన కూడా దేవుడు వింటాడు. నేను 1 వారం నుంచి ప్రార్థన చేస్తున్నా, జవాబు రాదు. 1 నెల నుంచి ప్రార్థన చేస్తున్నా, జవాబు రాదు. 6 నెలల నుంచి ప్రార్థన చేస్తున్నా, జవాబు రాదండి. మనం ఎంతగైతే ఆయన పాదాలు పట్టుకోవాలి. మనుషుల పాదాలు పట్టుకోబాకు. మనిషి పై రూపాన్ని చూసేవాళ్ళే, నా దేవుడు అంతరంగము చూసే దేవుడు. ఆయన చెప్పండి కొన్నామా? హల్లెలూయా. మన అంతరంగం చూసే దేవుడు అండి ఆయన. ఆయనను పట్టుకుంటే చాలండి. ఒక స్త్రీ ఉందండి, లూకా సువార్త 8వ అధ్యాయము 43వ వచనాన్ని చదువుకున్నట్లయితే అక్కడ ఒక స్త్రీ ఉందండి. ఆ స్త్రీ పరిస్థితి ఏంటంటే మనం చదువుకుందాం. లూకా సువార్త 8వ అధ్యాయము. అప్పుడు అమ్మా 12 ఏళ్ల నుండి ఆ రక్తము గల ఒక స్త్రీ చూడండి, దానికి పైన వాక్యాన్ని చదవమ్మా. 42 మించుమించు 12 ఏళ్ళు తీయగల ఒక్కటే కుమార్తె తన ఇంటికి రమ్మని ఆయనను బతిమాలుకొనెను. ఆయన వెళ్ళుచుండగా జన సమూహములు ఆయన మీద 41 చదువు నాయనా. అంతటా ఇదిగో సమాజ మందిరపు అధికారి అయిన యాయీరు అని ఒకడు వచ్చి యేసు పాదముల మీద పడి ఇంచుమించు 12 ఏళ్ల ఈడుగల తన చాలమ్మా. చూడండి, ఈ 12 సంవత్సరాల స్త్రీ తన ఆస్తి అంతా ఏం చేసిందంట? డాక్టర్ గారు తీసుకుని సెలవు చేసింది, డబ్బు సెలవు చేసింది, తన ఆస్తి అంతా అమ్మేసింది, అంతా కోల్పోయింది. ఆ 12 సంవత్సరాల స్త్రీ పని బాధగా, పోరాటంగా, ఎవరు విడిపించలేకపోతున్నారు, ఎవరు బాగు చేయలేకపోతున్నారు. ఈ 12 సంవత్సరాల స్త్రీ జీవితంలో తన ఆస్తిని అంతా అమ్ముకొని, తన ఆరోగ్యం కోసం ఎక్కడెక్కడో ఏమో చూపించుకొని బాగు చేసుకోవాలని ఎంతో శ్రమ పడిన స్త్రీ
ఎప్పుడు యేసు వస్తున్నాడని విన్నారో ఆ క్షణమే, ఏ క్షణము? ఆ క్షణమే లక్షణమైన మంది ఆయన వెనక వెంబడిస్తున్నాడు. అప్పుడు వెంబడించేటప్పుడు ఈ స్త్రీ ఏం చేశాడట? ఆయనని ఎట్టయినా పోయి మాట్లాడాలా, ఆయనతో పోయి నా కార్యాలు చెప్పుకోవాలా, నా బాధలు చెప్పుకోవాలా, నా పోరాటం చెప్పుకోవాలా, నా ఇబ్బందులు చెప్పుకోవాలా, నా శ్రమలు చెప్పుకోవాలా, నా ఇబ్బందులు చెప్పుకోవాలని ఆ స్త్రీ అనుకోలేదు. కానీ ఆ స్త్రీ ఒక్కటి అనుకోనింది. ఏమనుకునింది తెలుసా? ఆయన వస్త్రాన్ని పట్టుకుంటే చాలు. చప్పట్లు కొడదామే, హల్లెలూయా. అంతమంది క్షణములో తల్లి ఒక స్త్రీ ఎక్కడ చూడండి, అనుకో చూడండి, అనుకొచ్చాడండి, ఎట్ట నడుస్తుంటది. గోజారు వచ్చిందండి. మేము ఈ స్కిట్ అంతా చేస్తాం న్యాచురల్ గా, రియల్ గా. ఇట్లాంటి స్కిట్ బైబిల్ స్టోరీలు రియల్ గా స్కిట్ మూలంగా చేస్తాం. ఈ వచ్చి రాబోయే రోజుల్లో ఇక్కడ జరపదు, మనం చేయదు. అవి కార్యాలు కూడా ఉన్నాయి. బైబిల్లో చాలా స్టోరీలు ఉన్నాయి, అవన్నీ మేము చేస్తున్నాం చెన్నైలో. అవన్నీ ఇక్కడ మనం చేయదు. మీరందరూ ఏంటంటే టైం ఫాలో చేయండి. మీరందరినీ జనాల్ని, మీ పక్కన ఉన్న వాళ్ళు అందరూ మీరు పిలవండి. ఈ స్త్రీ చూసినంటే చాలా క్షణము అనుకుంటే ఆయన పోయి ఆడ ముట్టడం అవుద్ది, ఆయన పోయి ఆడ తాగడం అవుద్దని అనుకోవచ్చు. లేదు, ఎట్టయినా ఆయన వస్త్రాన్ని, ఏ వస్త్రాన్ని? ఈ కుంగిని పట్టుకోవాలి. ఈ కుంగుని పట్టుకుంటే ఆయన నాకు ఆరోగ్యం ఇస్తుంది. చెప్పండి కొడదామా? హల్లెలూయా. ఆమె ఉన్న విశ్వాసం. ప్రేమైన సంఘమా, ఈ దినము మనం ఏ విశ్వాసంలో ఉన్నాం? మీ హృదయం కలవరపడకండి. దేవుడి యందు విశ్వాసం ఉంచండి, నా యందు విశ్వాసం ఉంచండి. మన విశ్వాసము ఈ దినం ఎట్లా ఉందంటే పూర్ణమైన విశ్వాసం లేదు, పూర్ణ ఆత్మతో లేదు, పూర్ణ సత్యంతో లేదు. ఆయన వస్త్రాన్ని ముట్టితే నేను బాగా ఎంత బాగా అవుతండి? వస్త్రాన్ని ముట్టే బాగా అవుతురా? చెప్పాలా? వస్త్రాన్ని ముట్టే బాగా అవుతురా? ఎప్పుడైతే ఆ స్త్రీ నన్ను తగ్గించుకునే చేసింది, ఎట్టైనా పట్టుకునే అవుతా, ఎట్టైనా ఆయన కృంగిని పట్టుకుని తీరతా. ఆ నిరీక్షణ నీకు నాకు ఉండాలి. ఎప్పుడైతే ఆ నిరీక్షణ మన జీవితంలో ఉంటుందో, ఎప్పుడైతే దేవుడి పాదాలు మనం పట్టుకుంటామో, అప్పుడు మన కుటుంబంలో అన్ని శ్రమని యేసు నామములో లయపరచును గాక. చెప్పండి వరామా? దగ్గరికి పోయిందండి. దగ్గరికి పోయి ఆయన కుంగిని పట్టుకునింది. రుంగిని పట్టుకున్న వెంటనే ఆయన తిరిగాడట. ఎవరు నన్ను ముట్టారు? చెప్పట్లు కొడదామా? మీరు పట్టుకోవాలి. ఎవరిని? యేసుని పట్టుకోవాలి. ఏ మనిషిని పట్టుకోబాకండి, మీ భర్తను పట్టుకోబాకండి, మీ తల్లిదండ్రులను పట్టుకోబాకండి. మనం పట్టుకోవాల్సిన ఆయన ఒక ఆయన ఉందా? ఆయన పట్టుకుంటే సమస్తాన్ని సాధ్యంగా మార్చే దేవుడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే కరువుని పట్టుకుని వెంటనే విడిచిన పెట్టిన తిరిగి చూసి ఎవరో నన్ను తాకారు. అప్పుడు శిష్యులు అందరూ అంటారు, నాయనా ఎంత మందికి మేము మీతో ఉన్నాము, ఇంత జనం ఉంది, మిమ్మల్ని తాకారనేది ఏంటండి? ఏది మీరు చెప్పేది? లేదు లేదు, నన్ను ఎవరు ముట్టారు. నాలో నుంచి ఒక వల్లన ఆ స్త్రీ దగ్గరికి పోయింది. చెప్పట్లు కొడదామా? హల్లెలూయా. వెంటనే ఆ స్త్రీ వచ్చి నేనే ముట్టాను. ఏం చెప్పింది? నేనే ముట్టానయ్యా. ఆమె రోగాన్ని దేవుడు మార్చాడు, ఆమెకి స్వస్థతనిచ్చాడు, ఆమెకి ఆరోగ్యం ఇచ్చాడు, ఆమెకి బలాన్ని ఇచ్చాడు. ఆయన పరమ డాక్టర్ అండి. ఎవరు? నా యేసు పరమ డాక్టర్, పరమ వైద్యుడు. ఆయన వల్ల మన కార్యం ఏది లేదండి.
మనం ఇంకో వాక్యాన్ని చదువుకుందాం. కీర్తనలు 38వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుకుందాం. మనం వెంటనే పోయేసిద్దాం. నేను శ్రమ చేత మిక్కిలి కృంగి ఉన్నాను. దినమెల్లా దుఃఖాశాంతుడై సంచరించుచున్నాడు. ఎక్కడంట సంచరించుచున్నాడు. నేను తిరిగిచున్నాను. దుఃఖంలో ఉన్నాను, వేదనలో ఉన్నాను. నా పరిస్థితి బాగలేని పరిస్థితి, నా ఒక స్థితి ఎవరు ఎరగని స్థితి. ఆ స్థితిలో నుంచి నేను బయట వెళ్ళాలంటే నా ప్రభువైన యేసుక్రీస్తు నేను పట్టుకోవాలి. 4వ వచనాన్ని చదవండి అమ్మా. అక్కడ నా దోషములు ఎవరి మీదుగా కొన్ని తెలుసా? డబ్బులు ఇచ్చుకొనుకోవటం మనల్ని. ఏంది? పాపాలని డబ్బిచ్చుకొనుకోవటం అంట. తమిళ బాగుంటుంది. సొంత కాసిన శూన్యం ఇచ్చుకోవాలి. తమిళ అన్నమాట. తెలుగులో నాకు తెలవదు. సొంత డబ్బులు మనం ఏం చేసుకుంటాం? శూన్యం పెట్టుకుంటాం. నా తల మీద చదువునైనా నా దోషములు నా తల మీదుగా పొర్లిపోయినది. నేను మోయలేని పొరుగు వలె అది నా మీద మోపబడి ఉన్నది. ఏంది? అతను చేసిన పాపం. మరి తెలుసా మీకు, కొన్ని కార్యాలు మనల్ని వెంబడిస్తాయి. మనం ఏదైతే చేస్తామో అది మన వెనకాలనే వస్తుందండి. మేలైన కార్యాలు చేసినామంటే, వాక్య ప్రకారం మనం జీవించామంటే, వాక్య ప్రకారం మనం నడుచుకోవడమంటే, దేవుడు మనల్ని ఆదరించే దేవుడు ఆయన, మనల్ని బలపరిచే దేవుడు ఆయన. చదువు 4వ వచనం మళ్ళీ. నా దోషములు ఎవరి దోషములో? ఈ రోజు ఒక కుటుంబంలో శాపము నిండిపోయింది. కారణం ఏం తెలుసా? దేవుని ఎరకున్నప్పుడు చేసిన పాపాలని వదిలిపెట్టి నువ్వు కనికరం పొంది, నువ్వు జ్ఞానస్థానం తీసుకొని మారు మనసు పొంది నువ్వు దేవుడి పట్ల నిలబడి ఆయన వైపు చూసానంటే తప్పించుకున్నావు అని అర్థం. లేదు మళ్ళీ నేను లోకం వైపు తిరిగి చూస్తాను అని అంటే, నా దోషములో నా తల మీదుగా పొర్లిపోయిందట. ఏమి దోషములో? నా అక్రములు, నా పాపము నా తల మీద పొర్లిపోయిస్తున్నది. చదువు నాయనా. అది నా మీద. అది ఎవరు చేసుకునింది? మన చేతులాల మనం చేసుకునిందండి. నేను ఏమి చేయలేదని అనుకోకండి. ఎందుకు ఇది కంటిన్యూ అవుతుంది 10 సంవత్సరాలు? ఇది ఎందుకు కంటిన్యూ అవుతుంది 20 సంవత్సరాలు? ఇది ఎందుకు కంటిన్యూ అవుతుంది 5 సంవత్సరాలు? ఆలోచన చేసి దేవుణ్ణి అడగండి. అది ఏ కార్యమైనా సరే దాంట్లో నుంచి మీరు బయటకు వచ్చారంటే మీకు మించి ఆశీర్వాదాలు ఎవరికి లేదు. చెప్పట్లు ఏమిటి? నేను నమ్మని మహిమచ్చామా. ఇంకొక వాక్యాన్ని చదువుకుందాం. సామెతలు 28వ అధ్యాయము 13వ వచనాన్ని చదువుకుందాం. ఇక్కడ ఒక మాట ఉందండి. అతిక్రమమును దాచిపెట్టువాడు వదలడు, దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టువాడు ఏం పొందుతాడంటమ్మా? అతిక్రియలు, మన కార్యాలు, అతిక్రియలు దాచిపెట్టేవాడు వదలడు. దాన్ని ఎప్పుడైతే దేవుడి సముఖంలో, దేవుడి పాదాలలో నువ్వు కూర్చొని దాన్ని ఎప్పుడైతే వదిలిపెడతావో అప్పుడే నీలో దేవుడి కనికరము చూపించేవాడు. చెప్పలేవాడమ్మా. అతిక్రియలు, మన కార్యాలు. చదివిన వాక్యం మళ్ళీ. దాచిపెడుతున్నాం. ఇదే మనము అతిక్రియలు ఏం చేస్తున్నామంట? యేసయ్య కాడ మనం దాచిపెడతాం. దానివల్ల మన కుటుంబంలో ఆశీర్వాదాలు రాలా. మన కుటుంబంలో కన్నీళ్లు, మన కుటుంబంలో ఇబ్బందులు, మన కుటుంబంలో బాధ, మన కుటుంబంలో సమాధానం లేదు. ఎందుకు మన కుటుంబంలో అప్పులు తీరలేదు? ఎందుకు నేను గర్భఫలము లేదు?
చేస్తున్నామో దాచిపెట్టుకుంటున్నావు. నువ్వు దాచిపెట్టి మూట కడుతున్నావు. దాన్ని మూట కట్టి ఏమవుద్ది? పెద్దది నువ్వు తల మీద పెట్టుకున్నావద్దా? వినవద్దా? ఎప్పుడైతే నువ్వు ఒప్పుకొని విడిచిపెడతావో, ఏంటి, ఎప్పుడైతే నీ కార్యాలు నీకు మారుతాయో, ఎప్పుడైతే యేసును నువ్వు ధరించుకుంటావో, ఎప్పుడైతే క్రీస్తుని నువ్వు వెంబడిస్తావో, ఎప్పుడైతే నువ్వు ప్రార్థన చేస్తావో, ఎప్పుడైతే ఆయన పాలన పట్టుకుంటావో, ఎప్పుడైతే నువ్వు వదలబెడతావో, అప్పుడే నీ మీద కనికరము. హల్లెలూయా. ఈ కనికరం రావాలంటే నిజమైన మారు మనసు మనకు కావాలి. నిజమైన మారు మనసు లేకుండా మనము వేరే మారు మనసుతో ఉన్నామంటే వాక్యము సెలవిస్తుందండి, అగ్ని ఆరదు. ఏమవుతుందంట? అగ్ని ఆరదు. దాంట్లో పడి మనము సావు, చనిపోం. ఒక్కొక్క రోజు పరలోకంలో 2 వ్యక్తులు పోయారంట. నరకానికి పోవడం వెంటనే లోపల అందరూ డాన్స్ ఆడుతూ ఉన్నారంట. అయ్యో ఇది బిలో ఉందే, ఇట్లా ఉంది, బాగా డాన్సులు ఆడుతున్నారా, ఇదిదా మనకు, సరే ఉందాం, పర్లోకం చూసి వద్దాం అని పర్లోకం రుచి చూసి వచ్చారంట. అక్కడ దేవదూతలు పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని శుద్ధిస్తారు. అయ్యో ఏది మనకి సెట్ అవ్వదు. ఏది సెట్ అవ్వదు చెప్పాలా? ఏది సెట్ అవ్వదు మనకు? పరలోకం మనకు సెట్ అవ్వదు. పరలోకం మనకి చాలా తేడా. ఈ పరలోకం చూసి అయ్యో వాళ్ళంతా ఎప్పుడు తెల్లగొడ్లు వేసుకొని పరిశుద్ధుడు పరిశుద్ధుడు, ఇది మనకి సెట్ అవ్వదు. వద్దు మనం అక్కడికే పోదాం. వచ్చి లోపలికి చూశారంట, పట్టి లాగి లోపల వేసుకున్నారంట. చెప్పలు కొడదామా? ఫస్ట్ ఎంత చూపించింది? డ్యాన్స్. రెండోది ఏం చేసింది? పట్టి లోపల వేసుకో, అగ్ని ఆరుదో సాగుదో. మన కార్యాలు మనం మార్చుకోవాలండి. మన అంత్యక్రియములు మన సంతానాన్ని నాశనం చేసేస్తాయి. అంత్యక్రియలు మనల్ని కృంగజేస్తుంది. అంత్యక్రియలు మనల్ని ఒక్కొక్క రోజు ఎందుకు బతికేదనిపిస్తుంది. అంత్యక్రియలు మనల్ని చాలా మోసం చేసేస్తుంది. మన ఫ్యామిలీ టోటల్గా అందరూ చనిపోయారు. మా ఇంటికి ఒక ఫ్యామిలీ ఉన్నది, 3 అంతస్తుల మిద్ది వాళ్ళది. ఇందులో ఉన్నవాళ్ళు ఫస్ట్ కొడుకు క్యాన్సర్ వచ్చి చచ్చిపోయాడు. రెండోది తండ్రి గారు చనిపోయాడు, అటాక్ వచ్చి చచ్చిపోయాడు. ఆయనకి కార్యం చేయాలని సంవత్సరంలో ఒక కార్యం చేయాలని ఏర్పరిచింది తన భార్య, పొద్దునే చచ్చిపోయింది. ఇప్పుడు ఇద్దరే దొరికిపోయారు. ఆ కుటుంబంలో ఎవరు లేరు, తల్లిదండ్రులు లేరు, దేవుడు లేరు, ఎవరు లేరు. ఇల్లు ఉంది, ఆస్తి ఉంది, అన్నీ ఉంది, తల్లిదండ్రులు లేరు. కారణం ఏం తెలుసా? వయసులో ఉన్నప్పుడు తన అత్తని తన మామని హింసించారు. 80, 90, 80 వయసు ఉంటుంది వాళ్ళ అత్తకి మామకి. భయంకరంగా హింసించారు. వాళ్ళు 80 వయసు చనిపోతే వీళ్ళు 40 వయసులో చచ్చిపోయి. కారణం ఏంది? దాచిపెట్టుకున్నారు, వడ్డీలు వదిలేది. ఏమేమి చేయాలి అన్నీ చేశారు. ఏం తీసుకుని పోయావు? పుల్ల తీసుకుని వద్దా? ఏం తీసుకున్నావు? లోకమంతా సంపాదించుకొని ఈ రాత్రి నువ్వు చనిపోతే ఎక్కడికి పోతావు? నరకానికి పోతావు. దేని మీద మనకు ఆశ ఉండబోతుంది. బ్రదర్ చెప్పినట్టు కింద ఆరాధనలో 6 కార్యాలు మనకు చాలా ప్రాముఖ్యం. అభిషేకం, దర్శనము, స్వప్నాలు, వరాలు, అన్య భాష, ప్రవచనం. ఈ 6 మనకు ఉండాలి, ఎప్పుడు ఉండాలి. మనకు ఏది ఉన్నా ఏది లేకపోయినా ఇది మనకు ఉండాలి. నేను ఒకసారి చెన్నైలో బస్సులో పోతుంటే సీట్ పెట్టి కూర్చున్నానండి. నా పక్కన ఒక స్త్రీ వచ్చింది.
ఒక తల్లి వచ్చింది. ఇందులో గొట్టలు వేస్తారు కదా, యూనిఫామ్, దండలు, బొట్టు అన్నీ పెట్టుకుని పక్కన కూర్చొని మనగలాడుతూ ఉంది. ఏందమ్మా కొమ్ములు కూర్చోవచ్చండి, మీ పక్కన కూర్చున్నావు లేదు బ్రదర్. ఏమంటుంది? మీ పక్కన నా వల్ల కూర్చోవాలా? మనలో ఏముంది? పరిశుద్ధాత్మ దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు నువ్వు గాని తెచ్చుకున్నావంటే నీకు విరోధమా లేచిన ఏ ఆయుధమో నీకు వర్గలదో. లేచి పక్క చెట్టు కూర్చొని చప్పట్లు కొడదానే. అది మనం పొందుకోవాలా? ఏసే కదా. ఏదో ఆదివారం చర్చికి పోతున్నా వస్తున్నా ఏదో సాంకేతిక కాదండి. నిజమైన దేవుడు మన దేవుడు. ఆయన నువ్వు నిజంగా పిలిచి చూడు, నీ శ్రమలన్నీ దేవుడు మార్చే దేవుడు ఆయన. హల్లెలూయా. ఒకే ఒక వాక్యాన్ని చదువుకుని ముగించుకుందాం. యెరెమీయా 31:13 చదువుకుందాం. వాళ్ళు దుఃఖముకు ప్రతిగా సంతోషమిచ్చి వారిని నేను ఆదరించి ఏమి విచారణ కొట్టివేసి వాళ్ళకి నేను ఆనందము కలిగి చేసిన కనుక కన్యలను యవనులను ముద్దులను చదువు కృపతో హల్లెలూయా. చెప్పలు కొట్టి దేవుని మైపరచుదామా? హల్లెలూయా. వాళ్ళ ఇబ్బందులన్నిటిని కొట్టేస్తారంట. ముదురులను, వయసు అయిన వాళ్ళని, ప్రేమలో ఉన్న వాళ్ళని అందరినీ దేవుడు ఆశీర్వదిస్తాడంట. ఆయన ఆశీర్వదించే దేవుడు కానీ ఆయన శపించే దేవుడు కాదండి. మన దేవుడు శపించే దేవుడు కాదండి. ఆయన మనల్ని ఆశీర్వదించే దేవుడు, ఆయన మనల్ని నడిపించే దేవుడు, ఆయన మనల్ని వర్షించే దేవుడు, ఆయన మనల్ని కాపాడే దేవుడు అండి. చప్పట్లు కొట్టి దేవుని మళ్ళీ వచ్చినామా? ఎప్పుడైతే దేవుణ్ణి నువ్వు ఆనుకొని ఉంటావో, దేవుణ్ణి ఎప్పుడైతే నువ్వు పట్టుకొని ఉంటావో, దావీదు కాడ ఒక గిఫ్ట్ ఉందండి. ఏ తప్పు చేసినా వెంటనే సరెండర్ అవుతుంది. ఎవరు తెలుసా? దావీదు. దేవుడు అంటుండో ఏమంటుంది తెలుసా? నా హృదయానికి నా ఇష్టానుసారమైనడు తగినవాడు. మనల్ని చూసి దేవుడు అనాలి. ఏమనాలా? ఈ బిడ్డ నా హృదయానికి తగినవాడు. మనల్ని దేవుడు అడగాలండి. ఎందుకు చెప్పండి? దావీదు ఎందుకు ఆ మాట అంటే ఏ తప్పు చేసినా ఆయనకు మరిగింది కాదు. నిజమా కాదా? మన తలలో ఒక ఇంటికి వాడాలన్నా కూడా ఎవరికి చిత్తం ఉండాలా? దేవుడికి చిత్తం ఉండాలా? మన తలలో ఒక ఇంటికి వాడాలి, ఆయనకి చిత్తం ఉండాలంటే అప్పుడు ఆయనకి మరిగింది ఏది లేదండి. ఆయన అంటాడు, ఆకాశము నాకు సింహాసనము, భూమి నాకు నువ్వు గుడి కడతావా, నాకు మందిరాన్ని కడతావా? కట్టొచ్చు. ఎక్కడ? హృదయములో. చెప్పట్లు కట్టండి. నీ హృదయంలో కట్టొచ్చండి ఆయనకి. నీ కుటుంబం కోసము నువ్వు నీ భర్త మారుమనసు పొందలేదా? నువ్వు నిజంగా ఉండు. నీ భర్త మారుమనసు పొందు. ఇప్పుడు నీ కుటుంబంలో ఎవరు రక్షించబడలేదా? ప్రార్థన చేయి, వాళ్ళందరూ రక్షించబడరు. మన కుటుంబం చూసి అందరూ ఆశ్చర్యంగా చూడాలండి. 1 కొరింథీయులు 10వ అధ్యాయము 13వ వచనం చెప్తుంది. ఇక్కడ ఒక వాక్యం చదువుకుందాం. 1 కొరింథీయులు 10వ అధ్యాయము 13వ వచనాన్ని పౌలు ఇక్కడ చెప్తున్న మాట ఏంటంటే చదువుకుందాం. తాను నిలుచుచున్నాడని తలంచుకున్నవాడు పడకుండానట్లు జాగ్రత్తగా ఏం చేయాలట? మనము పడకుండా ఏ దాంట్లో? ఈ మాయమైన లోకంలో నువ్వు నేను పడకున్నట్లుగా ఏం చేయాలంట? జాగ్రత్త పడాలా. సాతాను ఎట్లా తెలుసా? మనల్ని నువ్వు బాగా ప్రార్థన చేయాలనుకోండి, అట్టా బాగా ప్రార్థన చేసి బాగా ఇంకేంటే కరెక్ట్గా ఉండాలనుకో. అప్పుడు దా పిశాచం ఏం చేస్తుందా? నువ్వు కరెక్ట్గా వస్తావా? తీసుకుంటావా? నేను చూస్తా.
అప్పుడుదా మనల్ని మన కళ్ళు అంటే తిప్పేస్తుంది అది పిశాచు. అంటే పౌలు భక్తుడు ఏమంటున్నాడంటే వాక్యం చదువునైనా తాను నిలుచుచున్నాడని తలంచుకున్నవాడు పడకున్నట్లుగా ఏం చేయాలంట? చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎప్పుడు ఏ సమయమో మనం పడిపోతామని ఎవ్వరికి తెలవదు. దేంట్లో? లోకం వైపు. ఎప్పుడైతే దేవుడు సోదమ కుమారుని పట్టణాన్ని వదిలిపెట్టి మీరు తిరిగి చూడకుండా రాండి అని చెప్పాడు. ఎవరికి? లోతు భార్యకి అందరికి చెప్పాడు. తిరిగి చూడకుండా నన్ను వెంబడించాడు అన్నాడు. పోతా ఏం చేసిందంటే, ఎవరో లోతు భార్య ఏం చేసింది? పోతా ఎట్టుంటుంది అటు చూద్దాం అటు చూసింది. ఏమైపోయింది? మీరు స్తంభం అవ్వచ్చు కదా, మట్టి స్తంభం అవ్వచ్చు కదా. ఎందుకు ఉప్పు స్తంభం అయింది? ఉప్పు నెల లేసేమవుద్దమ్మా? ఉంటుందా? కరిగిపోయింది. మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. మన ఆత్మ విషయంలో చాలా జాగ్రత్త పడాలండి. మెలుగుతూ ఉండాలా. ఎవరైతే 3 గంటలకు లేచి ప్రార్థన చేస్తారో వాళ్ళ ఇల్లుని దేవుడు కడతాడండి. 3 గంటలకు వచ్చి నిన్ను లేపుడు, నీకు తెలవదు. నిన్ను లేపుడు నేనైనా ప్రార్థించు. నీ కోసము, నీ బిడ్డల కోసం, నీ భక్తు కోసము, నీ కుటుంబం కోసము, నీ కావలసిన కోసము ప్రార్థన చేయని దేవుడు తలుపుడు. మనం మీరేం చేస్తున్నాం? నిద్రలో ఆయన కూర్చొని ఉంటాడట మన కాడ. నా బిడ్డ లేస్తాడు, నా బిడ్డ ఏదైతే అడుగుతున్నా నేను ఇయ్యాలా అంటే మనం ఏం చేస్తామంటే అసత్యతనం ఉంటాం. 3 గంటలకు అలారం పెట్టుకొని నిజంగా ఇదో చెప్తున్నా, వచ్చే నెల, ఈ నెల నుంచి వచ్చే నెల వరకు 3 గంటలకు లేచి దేవుడు అడగండి. ఆయన పాదాలు పట్టుకోండి. మీ కుటుంబంలో ఎన్ని ఇబ్బందులు, ఎన్ని పోరాటాలు, ఎన్ని కష్టాలు, ఎన్ని నాకు తెలవండి. మీకు తెలుసు, మీ కార్యాలు తెలుసు. ఎవరైతే 3 గంటలకు అలారం పెట్టుకొని 3 రోజులు లేచి చూడండి, ఆటోమేటిక్గా 4వ రోజు మీరే లేచి కూర్చోండి. మీరు కూర్చొని ప్రార్థన చేసినప్పుడు మీ ఇల్లుని ఎట్ట కడతారో తెలుసా? అనేక కళ్ళు మిమ్మల్ని చూసి ఆశ్చర్యపడతాయి. చెప్పట్లు కొడదాలి. అనేక కళ్ళు మిమ్మల్ని చూసి ఆశ్చర్యపడతాయి. ఎట్టున్న వీళ్ళ పరిస్థితి ఇట్టయింది. ఎట్టున్నా వీళ్ళు ఒక పూట అన్నానికి లేని పరిస్థితిలో ఉన్నారు. అప్పుడు మిమ్మల్ని వచ్చారు, ఏమి మీ ఇంట్లో జరిగే విషయం మాకు డైలీ నిద్ర పట్టేదిలే. అక్కడికి అక్క అడగాల, అక్క మిమ్మల్ని చూస్తుంటే మాకు నైట్లో నిద్ర వచ్చేది లేదక్క. ఏమంటే మీరు చాలా కష్టంలో ఉండిండ్రు, ఇప్పుడు మీ ఇంట్లో అన్ని బాగా జరుగుతున్నాయే, మీకు ఎవరైనా ఇచ్చావా? ఇచ్చారు. ఎవరిచ్చారు? ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు ఇచ్చారు. అక్కడ పట్ల మిమ్మల్ని చూసి అడగతారండి. ఆ విధంగా దేవుడు మారుస్తుడు. మీ ఇల్లుని మీరు కట్టుకొని మిమ్మల్ని అధికనట్టు ఎంత తెలుసా? మిమ్మల్ని పిలిపించుకుంటారు, ప్రార్థన చేయండి మా ఇంట్లోకి వచ్చి. చెప్పండి కూడా దాన్ని. ఆయన చేతులు నిన్ను కానీ ఇచ్చావంటే అంట, ఆయన చేతిలో 1 పేతురు 6వ అధ్యాయము 7వ వచనం చెప్తుంది, ఆయన చేతులు మిమ్మల్ని కానీ ఇచ్చారంటే ఆయన ఏం చేస్తారంట? మిమ్మల్ని అట్ట లేవనెత్తుతారంట. ఆయన లేపి మిమ్మల్ని ఎట్ట, నా బిడ్డని ఎట్ట, మీరు మీ బిడ్డని అలంకరణ చేసి బట్టలు వేసి మీరు ఎట్ట అందరూ చూస్తున్నా చూడండి. మీరు అందులో ఏమో మీరు చూస్తే నేనేమో చేసే మారు ఇది గణపల్లా మేము యాడ్ చేస్తాం, నేను పట్టుకుందాం మీరు చూస్తాం. మన బిడ్డలకి బట్టలు వేసి మనం ఎంత అందంగా చూస్తాం. అదే మాదిరిగా నా ప్రభు అయిన యేసుక్రీస్తు మిమ్మల్ని అందరూ చేసి అందంగా చేసే దేవుడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన నీరు ఎల్లప్పుడూ మారని దేవుడు ఆయన. నీకు మాట ఇచ్చాడంటే మాటలో నిలబడే దేవుడు ఆయన. మనిషిని మాట ఇచ్చేది చేస్తారో మర్చిపోతారు, వదిలేస్తారు. అంటే నా దేవుడు నీకు మాట ఇచ్చాడంటే తప్పనిసరిగా దేవుడు
దేంట్లయితే నీ కుటుంబం పడిపోయి ఉందో దాంట్లో నుంచి నా దేవుడు నిన్ను లేవనెత్తుతాడు. చప్పట్లు కొడదామా? హల్లెలూయా, హల్లెలూయా. అది వాక్యం చెప్తుంది, నీ హృదయం కలవరపడకండి. మనకు ఏ బాధ వచ్చినా మనకి ఎక్కడ ఫస్ట్ ప్రాబ్లం వచ్చేది? హార్ట్. ఇక్కడ దాన్ని ఎక్కడ మనం చేర్చి పెట్టుకుంటాం చాలా కార్యం, కృంగిపోతాం, యాదస్తుంటాం. ఎవరికైనా చెప్పుకోవాలా, ఎవరికైనా తీర్చుకోవాలా, ఎవరికైనా నా బాధలు చెప్పుకొని తీర్చుకోవాలి, చచ్చిపోతే బాగుంటుంది కాదు. మీ హృదయాన్ని యేసయ్య ఇక్కడ ఉపయోగించండి. ఆయన సజీవుడిగా మార్చే దేవుడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. నా యందు మీరేం చేయండి? మీ హృదయాన్ని కలవరపడకండి. దేవుడి యందు విశ్వాసం ఉంచండి. నా యందు విశ్వాసంతో మీరు ఏదైతే అడుగుతారో, ఆవు గింజ ఆవు గింజ ఎంత ఉందండి? ఎంత పెద్దదా? ఎంత పెద్దదండి ఆవు గింజి? ఎంత మనకు కనపడద్దా? దాన్ని దేవుడు ఒప్పించి చెప్తుందో అది నువ్వు నైట్కి పొద్దున మొలకిస్తుంది. ఆవు గింజంత విశ్వాసం నీలో ఉంటే నా మహిమ నువ్వు చూస్తావు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన మహిమ చూడాలంటే నువ్వు నేను ఆయన పాదాలు పట్టుకోవాలా.